హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్డి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. నాన్న, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం. ఏంటంటే డబుల్ బాండ్ ఈక్వివాలెంట్. దీన్నే మనం డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అని కూడా అనడం జరుగుతుంది. యాక్చువల్గా మనం ఐసోమరిజం స్టార్ట్ చేసుకున్నాం. ఈ ఐసోమరిజంలో స్ట్రక్చరల్ ఐసోమరిజం స్టార్ట్ చేసుకుని దాంట్లో చైన్ ఐసోమరిజం కంప్లీట్ అయినటువంటి మనం చేయడం జరిగింది. విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ మనం క్లాస్ని కంప్లీట్ చేసేసుకున్నాం, నేర్చుకున్నాం. దాని తర్వాత మనకు రిమైనింగ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకు ఓకేనా రావాలి అన్నట్టయితే, పర్ఫెక్ట్ ఐడియా రావాలి అన్నట్టయితే దాంట్లో మనకి డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అక్కడ సపరేట్ చెప్పుకోవడం కుదరదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ గురించి నేర్చుకున్న తర్వాతనే సో రిమైనింగ్ మన రింగ్ చైన్ ఐసోమర్స్ కావచ్చు, లేదంటే మెటామరిజం, టాటోమరిజం, సో అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. లేదంటే మళ్ళీ అర్థం కాదు. డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ కాన్సెప్ట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. జేఈ పాయింట్ ఆఫ్ లో, నీట్ పాయింట్ ఆఫ్ లో, ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో వీటిపైన డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు సమ్ టైమ్స్. లేదంటే మనకి ఖచ్చితంగా కాన్సెప్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. లేదంటే ఆ ఐసోమర్స్ని మనం కనుక్కోలేము. సో ఆర్ యు రెడీ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్? నెగ్లెక్ట్ చేయడానికి అస్సలు లేదు, ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిందే. సో లెట్ us టాక్ అబౌట్ డబుల్ బాండ్ ఈక్వివాలెన్స్. సో డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్. ఈ డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అనేటువంటి మనం ఎలాంటి కాంపౌండ్ కనుక్కుంటామంటే, కాన్సన్ట్రేట్గా వినండి, దోస్ కాంపౌండ్స్ విచ్ హ్యావ్ మాలిక్యులర్ ఫార్ములా సిమిలర్ టు ఆల్కేన్స్. ఏవైతే ఆర్గానిక్ కంపౌండ్స్ ఆల్కేన్స్తో కంపేర్ చేసుకుంటే సిమిలర్ మాలిక్యులర్ ఫార్ములాని కలిగి ఉంటాయో, అండ్ ఏంటంటే మనకు చూడండి, హ్యావ్ 0 degree ఆఫ్ అన్సాచురేషన్. అవి 0 degree ఆఫ్ అన్సాచురేషన్ కలిగి ఉంటాయి. ఆర్ వీ కెన్ సే ఇఫ్ కాంపౌండ్ ఈస్ హ్యావింగ్ డిఫరెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఒకవేళ ఆల్కేన్సే తీసుకుందాం, ఓకేనా, దాంట్లో నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటి డిఫరెన్స్గా ఉంటుంది కొన్ని కాంపౌండ్స్లో మనకి, ఓకేనా. యాక్చువల్గా ఆల్కేన్స్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా అంటే వాటి యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే మనకి CnH2n+2 ఉంటుంది, ఓకేనా. నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటివి కార్బన్కి డబుల్ చేసి 2 కలిపితే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటి వస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకేనా. సో కరెస్పాండింగ్ టు ద ఆల్కేన్స్, సో అలా ఉండాలి, ఓకేనా, అలా ఉండాలి. సో అలా ఉన్నటువంటి కాంపౌండ్లో ఎప్పుడైతే హైడ్రోజన్స్ నెంబర్ ఆఫ్ చేంజెస్ వస్తాయో, ఓకేనా, హైడ్రోజన్ తీసేసి వేరే కాంపౌండ్ని యాడ్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే హైడ్రోజన్సే తక్కువగా ఉన్నప్పుడు, సో అలాంటి కాంపౌండ్కి మనం ఈ డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అనేటువంటి కనుక్కుంటాం. కొంచెం డెఫినేషన్ కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, బట్ ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. డోంట్ వరీ, ఓకేనా, డోంట్ వరీ. ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఓకేనా. కొన్ని మాలిక్యులర్ ఫార్ములాస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ C6H6 అనేటువంటి మాలిక్యులర్ ఫార్ములా ఉంది. యాక్చువల్గా దీంట్లో చూడండి ఆల్కేన్స్, ఓకేనా, ఆల్కేన్స్ యొక్క ఒరిజినల్ ఫార్ములా ఏంటిది, ఓకేనా, CnH2n+2 అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ని డబుల్ చేసి మనం 2 కలిపినట్టయితే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేటువంటి వస్తే ఇలా ఉండాలి. యాక్చువల్లీ ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలో చూడండి. C6 అంటే 6ని డబుల్ చేస్తే ఎంత మనకి 12, రైట్. 6ని డబుల్ చేస్తే ఎంత మనకి 12 అనేటువంటి రావాలి, ఓకేనా. +2 అంటే 14 రావాలి యాక్చువల్గా, ఓకేనా, 14 రావాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 14 రావాలి, బట్ ఇక్కడ 14s ఉన్నాయా? లేవు, 6 మాత్రమే ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం వీటికి ఏంటి డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అనేటువంటి కనుక్కుంటాం, లేదంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటాం. డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అయినా అంటాం, లేదంటే చూడండి దీన్నే మనం ఏమంటాం, కాల్డ్ ఏమంటాం నాన్న, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. మరి దీనికి ఫార్ములా ఏంటిది? వెరీ సింపుల్. మనకేం లేదు నాన్న, ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆ డిఫరెన్స్ బై 2 చేసినట్టయితే మనకు వస్తుంది. డిబిని మనం ఎలా కనుక్కుంటాం? సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డెల్టా NH అంటే నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ డిఫరెన్స్ ఎంత ఉంది దాని బై 2 చేసినట్టయితే we will get వెరీ సింప్లీ మనకి dBu అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంది, ఇక్కడ H14 అనేటువంటిది ఉండాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి. సో అంతే, ఎంత 8 హైడ్రోజన్ మనకు డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. అంటే డెల్టా NH వాల్యూ మనకు 8 వచ్చింది. బై 2కి బై 2 చేయండి, 2 1 అండ్ 2 4. ఇక్కడ DBU డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, లేదంటే DBE డబుల్ బాండ్ ఈక్వివాలెంట్. సో DBE అన్న ఇయచ్చు, DBE అయినా ఇయచ్చు, లేదంటే
డిగ్రీ ఆఫ్ ఎంతనైనా మనకి డిఓయు అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. సో ఎలా ఇచ్చినా కరెక్ట్. ఇక్కడ నేను డిఓయు అంటున్నాను, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 4 అనేటువంటిది వస్తుంది. క్లియర్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ C4H8 అనేటువంటిది ఉంది. ఓకేనా. యాక్చువల్గా ఎంత ఉండాలి, C4 నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి మనకి, డబుల్ చేస్తే మనకి ఎంతైతే 8 + 2 ఎంతైనా మనకి 10. యాక్చువల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 10 ఉండాలి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 8 మాత్రమే ఉన్నాయి. అంటే 2 తక్కువగా ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉంది, 2 అనేటువంటిది ఉంది. సో 2/2 = 2 1s ఓకేనా 1. అంటే ఇక్కడ డిబి మనకి ఎంత వచ్చింది 1 అనేటువంటిది వచ్చింది. డిబి ఎంత వచ్చింది 1 అనేటువంటిది వచ్చింది. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే C3H8 అనేటువంటిది ఉండాలి. C3 ఉంది ఇక్కడ, డబుల్ చేస్తే ఎంత మనకి 6 అవుతుంది. 6 + 2 ఎంత మనకి 8 రావాలి. బట్ ఇక్కడ 4 ఉంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది మనకి డిఫరెన్స్ 4 అనేటువంటిది వస్తుంది. 4 ఎంతనా 2, 4 ఇక్కడ డిఫరెన్స్ బై 2. సో 2 1s అండ్ 2 2s. మనకి ఇక్కడ డిబి ఎంత వస్తుంది మనకి 3 అనేటువంటిది వస్తుంది. డిబి ఎంత వస్తుంది మనకి 3 అనేటువంటిది డిబిఏ మనకి రావడం జరుగుతుంది. అదే ఇప్పుడు ఎక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది, 1 2 అండ్ 3 ఇక్కడ వరకు మనకి కంప్లీట్ అనేటువంటిది అయిపోయిందా? ఎస్, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని యొక్క డిబి ఫైండ్ అవుట్ చేయండి. ట్రై టు ఫైండ్ అవుట్ ద డిబి ఆఫ్ C6H12. సో 6 డబుల్ చేస్తే 12 + 2 = ఎంత మనకి 14 ఉండాలి యాక్చువల్ ఇక్కడ. బట్ ఇక్కడ 12 మాత్రమే. డిఫరెన్స్ ఎంత మనకి 2. సో 2/2 2 1s ఓకేనా 1 మనకి. ఓకేనా. డిబి ఎంత వచ్చింది మనకి C6H12 మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉన్నటువంటి ఈ కాంపౌండ్ యొక్క డిబిఈ డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఎంత మనకి 1. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ C60 ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. C60 అంటే ఏంటి? ఓకేనా. C60 అనే ఇప్పుడు కాంపౌండ్ ఉంది. ఓకేనా. C60 ఓకేనా. ఇప్పుడు దీని యొక్క డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ మనం ఎలా కనుక్కోవాలంటే, ఎప్పుడు కానీ ఇలా ఇచ్చింది అనుకోండి C60 లేదంటే C70 ఇలా ఏదన్నా సపరేట్గా ఇచ్చి నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇలానే ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం లేదు. వెరీ సింపుల్. మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఇక్కడ కార్బన్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా. ప్లస్ n+1 చేయండి ఇక్కడ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఉంది అనుకోండి. ఇక్కడ n ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ 60 ఉంది. ఇక్కడ n ప్లేస్లో మనకి ఎంత ఉంది 7 ఉంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు 70+1 చేసినట్టయితే అదే వెరీ సింపుల్. ఓకేనా. 70+1 చేసినట్టయితే ఎంత వస్తే మనకి ఇక్కడ ఎంత మనకి ఇక్కడ 61 రావాలి ఇక్కడ డిబిఈ. ఓకేనా. డిబిఈ ఎంత డిబిఈ లేదా డిఓయు అనేటువంటిది ఎంత వచ్చింది మనకి 61. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 71 అనేటువంటిది వస్తుంది. లేదంటే మీరు క్యాల్కులేట్ చూడండి. ఇప్పుడు 16 డబల్ చేస్తే ఎంత మనకి 120 అనేటువంటిది వస్తుంది. 120 + 2 ఓకేనా 122. సో 122/2 అంటే ఎంత 2 1s అండ్ 2 61. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఇదే 61 ఇక్కడ వచ్చిందా లేదా? ఎస్, వెరీ సింపుల్. మీరు ఇలాగైనా కనుక్కోండి, లేదంటే ఈ సింపుల్ ఫార్ములా అయినా యూజ్ చేసి కనుక్కోండి. కేల్కతం దుకాన్ బద్ డిబి అనేటువంటిది వచ్చిందా లేదా? ఎస్ వచ్చింది. ఇది కేస్ 1. ఓకేనా. కేస్ 1 అంటే సో ఇలాంటి కాంపౌండ్స్ వచ్చినప్పుడు ఓకేనా, ఎలాంటి సబ్స్టిట్యూయెంట్స్ లేకుండా డైరెక్ట్ ఇలాంటి కాంపౌండ్స్ వచ్చినప్పుడు మనం డిబిఏ అనేటువంటిది ఇలా కనుక్కోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనేటువంటివి ఇచ్చిండు అనుకోండి. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇచ్చిండు అనుకోండి. సో అప్పుడు మనం డిబిఏ ఎలా కనుక్కోవాలంటే దానికి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఒక కండిషన్స్ అనేటువంటి ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది వస్తే ఆల్మోస్ట్ డబుల్ బాండ్ ఈక్వాలెంట్ వచ్చినట్టే సారీ. దీంతో పాటు మనకి ఒక 2-3 కేసెస్ కూడా ఉంటాయి. సో అవి కూడా మనం చెప్పేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ డిబియు అంటే డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ లేదంటే డబుల్ బాండ్ ఈక్వాలెంట్ అనేటువంటిది ఒక డబుల్ బాండ్ ఉందనుకోండి, ఒక కాంపౌండ్ తీసుకోండి, అది ఏదైనా కాంపౌండ్ కావచ్చు. ఒక కాంపౌండ్ తీసుకున్నాను, దాంట్లో ఒక డబుల్ బాండ్ ఉందనుకోండి, ఖచ్చితంగా డబుల్ బాండ్ ఈక్వాలెంట్ ఎంతనా 1 ఉంటుంది, 2 ఉంటే 2 ఉంటుంది, 3 ఉంటే 4 ఉంటుంది. అంటే ఒక డబుల్ బాండ్ ఈక్వల్ టు డిబిఏ 1. ఓకేనా. అందులో ఎన్ని డబుల్ బాండ్స్ అయినా ఉండేది మనకి. ఓకేనా. ఇప్పుడు ఒక డబుల్ బాండ్కి డిబిఏ 1 అనేటువంటిది వస్తుంది. ఓకే. అందులో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి అనుకోండి. సో 1 + 1 2 అవుతుంది. అలా అన్నట్టు మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఒకవేళ ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ట్రిపుల్ బాండ్. ఓకేనా. ఇది డబుల్ బాండ్ అనుకుందాం. ఓకేనా. ఇది ట్రిపుల్ బాండ్ అనుకుందాం. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు డిబి అంటే డబుల్ బాండ్, టీబి అంటే ట్రిపుల్ బాండ్. ఇప్పుడు ట్రిపుల్ బాండ్ వచ్చింది అనుకోండి, దాని డిబి అనేటువంటిది 2 ఉంటుంది. ఓకేనా. 2 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ బాండ్ వచ్చింది అనుకోండి, ఒక కాంపౌండ్లో ఒక ట్రిపుల్ బాండ్ ఉందంటే అక్కడ డిబిఏ 2 అనేటువంటిది వస్తుంది. ఓకేనా. 2 ట్రిపుల్ బాండ్స్ ఉంది అనుకోండి, ఇంత 4 డిబిఏ. ఓకేనా. నెక్స్ట్ డిబిఏ లేదంటే మీరు డిఓయు ఏదైనా అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా వాటికి ఫుల్ నేమ్ ఏంటో. నెక్స్ట్ ఒక రింగ్ ఉంది అనుకోండి, దానికి ఎంత 1 డిబి అనేటువంటి వస్తుంది. 2 రింగ్స్ ఉంటే అది ఎంతైనా రింగ్ కావచ్చు, 5 మెంబర్ రింగ్ కావచ్చు,
సారీ నాన్న 2 మెంబర్ రింగ్ కావచ్చు, 2 మెంబర్ రింగ్ ఉండదు కదా, 3 మెంబర్ రింగ్ కావచ్చు, 4 మెంబర్ రింగ్ కావచ్చు, 5 మెంబర్ రింగ్, 6 మెంబర్ రింగ్, 7 మెంబర్ రింగ్, 8 మెంబర్ రింగ్, అది ఏ రింగ్ అయినా రాని. రింగ్ ఉందా దాంట్లో DBE ఒకటి ఉన్నట్టే, 2 రింగ్స్ ఉంటే DBE 2, 3 రింగ్స్ ఉంటే DBE 3 అలా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపౌండ్ నేను ఇచ్చాను, ఇప్పుడు దీంట్లో DBE మనం ఫైండ్ అవుట్ చేయాలి. పౌజ్ చేసి ఆన్సర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు, మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఇందులో ఏమైనా రింగ్ ఉందా లేదు, ట్రిపుల్ బాండ్ ఉందా లేదు, డబుల్ బాండ్ ఉందా, ఎస్ డబుల్ బాండ్ ఉన్నాయి, ఒకటే ఉన్నాయి. సో డబుల్ బాండ్ ఒకటి ఉన్నట్టయితే దాని DBE ఎంత వస్తుంది, DBE అని చెప్తున్నాను, డబుల్ బాండ్ ఈక్వివాలెంట్ అని చెప్తున్నాను. ఇక్కడ DOU అని రాశాను, డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్, ఏదైనా కరెక్టే. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 1 అనేటువంటిది వస్తుంది, ఎందుకంటే ఒక డబుల్ బాండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి DBA 1. ఓకేనా, అండ్ ఇక్కడ 1 అని పెడితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో 1 DBE, సో 1 ట్రిపుల్ బాండ్ అండ్ 1 రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా 1 DBE. ఇక్కడ DBE, ఇది DBE అనుకోండి, DBE లేదా DOU ఏదైనా అనుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో మనకు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ చెప్పండి మనకి, లేదంటే డబుల్ బాండ్ ఈక్వాలెంట్ చెప్పండి. దీంట్లో ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకేనా, డబుల్ బాండ్ లేదు, రింగ్ లేదు. ఓకేనా, ట్రిపుల్ బాండ్ ఈక్వల్ ఎంత DBE 2, ఇందులో DBE ఎంత వస్తుంది మనకి, DBE ఈజ్ ఈక్వల్ టు 2. వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. నెక్స్ట్ దీంట్లో చూసినట్టయితే ఒక రింగ్ ఉంది, రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటన్నా 1 రింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 DBE. ఓకేనా, ఒక DBE అయిపోయింది. ఓకేనా, ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, 2 డబుల్ బాండ్ ఉన్నాయి, 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒకటి 4 డబుల్ బాండ్స్ ఉన్నాయి. 4 డబుల్ బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 డబుల్ బాండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 4 DBE. సో మొత్తం 4 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, టోటల్ 5 DBE అనేటువంటిది వస్తుంది. సో డబుల్ బాండ్ ఈక్వాలెంట్ ఎంత ఈ కాంపౌండ్ కి, డబుల్ బాండ్ ఈక్వాలెంట్ అనేది ఎంతైనా మనకి 5 అనేటువంటిది వస్తుంది మనకి. కేల్ కథం దుకాన్ బంద్. వెరీ సింపుల్, హోగయా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంపౌండ్ కి సంబంధించినటువంటి DBA మీరు కనుక్కోవాలి. కనుక్కొని చెప్పండి. ఇక్కడ నేను కండిషన్స్ ఆల్రెడీ వెరీ సింపుల్ చెప్పాను కదా, ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది అంటే ఇక్కడ DBA 2, అండ్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ DBE 2, అండ్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, DBE 2, అండ్ మధ్యలో ఒక రింగ్ ఉంది, 3 మెంబర్ రింగ్, ఇస్కా మతలబ్ 1. ఓకే, సో 1 + 2, 3 + 2, 5 + 2 ఈజ్ ఈక్వల్ టు 7. దాట్ మీన్స్ DBE ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7. వెరీ గుడ్, 7. వెరీ గుడ్. ఐ హోప్ మీరు అందరు చేశారనుకుంటున్నాను ఆన్సర్ ఏంటిది. ఓకేనా, ఇది క్లియరా? ఎస్, వెరీ సింపుల్. ఓకేనా, వెరీ సింపుల్. చిన్నగా ఓకేనా, చిన్నగా ఈ 3 పాయింట్స్ గుర్తుంటే అయిపోతుంది, కథ మనకు ఆన్సర్ ఏంటిది వస్తుంది. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ నెక్స్ట్ వన్, ఇక్కడ కేస్ 2 అనేటువంటి చూడండి. జస్ట్ అక్కడ కేస్ అక్కడ ఏముంది అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది అనేది ఒకసారి ఆలోచించండి. దట్స్ ఇట్. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండ్స్ కంటైనింగ్ మోనోవాలెంట్ ఆటమ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ హైడ్రోజన్. మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్లో, ఆర్గానిక్ కాంపౌండ్లో ఒకవేళ మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నట్టయితే వాటిని హైడ్రోజన్ అనుకోండి. కేల్కతం దుకాన్ బంద్. యాక్చువల్గా మోనోవాలెంట్ ఆటమ్స్ అంటే ఏమేమి రావాలి మనకి, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. హైడ్రోజన్ కూడా మోనోవాలెంట్ ఆటమే, బట్ ఇక్కడ హైడ్రోజన్ మోనోవాలెంట్ ఆటమే. ఇక్కడ ఎక్సెప్ట్ హైడ్రోజన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం హైడ్రోజన్ సంబంధించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఎక్సెప్ట్ ఈ హైడ్రోజన్ అనుకోండి. ఓకేనా, సో క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఈ 4 ఏది వచ్చినా కూడా దీన్ని మనం ఏమనుకోవాలి, హైడ్రోజన్ అనుకోవాలి. ఒక క్లోరిన్ వస్తే ఒక హైడ్రోజన్, 2 క్లోరిన్స్ వస్తే 2 హైడ్రోజన్, 3 క్లోరిన్స్ వస్తే 3 హైడ్రోజన్, 3 బ్రోమిన్స్ వస్తే 3 హైడ్రోజన్స్ అనుకోవాలి. వాటిని అనుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇంతకుముందు పాత రూల్స్ ఉన్నాయిగా వాటిని అప్లై చేస్తే మనకు DBE అనేటువంటి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను చేస్తున్నాను, ఇవి మీరు సొంతగా ట్రై చేయండి, ఎట్లా రావో మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. 1 మినిట్. ఎస్, ఇక్కడ చూసుకున్నట్లయితే C6H6 ఉంది, అండ్ ఇక్కడ Br అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, 2 Brలు ఉన్నాయి. అంటే ఎంత, నేను ఇప్పుడు 2 హైడ్రోజన్ని, నేను ఇప్పుడు 2 Brs ని 2 హైడ్రోజన్స్ అనుకుంటున్నాను. ఓకేనా, C6 ఇక్కడ H6 ఉంది, అండ్ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, Brలు ఇవి 2 కూడా హైడ్రోజన్ అయిపోతాయి ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి, నేను ఇప్పుడు ఇలా రాసుకున్నా చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా. C6 అండ్ H6 అండ్ ఎంత, H2 అనుకుందాం, మొత్తం H8 అవుతుంది. ఓకేనా, యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉండాలి మనకు, ఆల్కేన్స్ యొక్క అంటే స్ట్రక్చర్ ప్రకారం ఇది C6H14 ఉండాలి, బట్ ఇక్కడ H8 ఉంది. ఓకేనా, ఇదెంత, ఇది మొత్తం ఎంత అయితే మనకి H8 అనేటువంటిది అవుతుంది, C6H8 అనేటువంటిది అవుతుంది. C6H14 ఉండాలి. ఓకేనా, 14 - 8 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి చెప్పండి, 14 - 8 ఈజ్ ఈక్వల్ ఎంత, 6. యాక్చువల్గా ఇక్కడ మనకి ఎన్ని డిఫరెన్స్ ఎంత వస్తుంది, 6 అనేటువంటిది వస్తుంది. సో నంబర్ ఆఫ్ హైడ్రోజన్ డిఫరెన్స్ అనేటువంటి 6 వస్తుంది, అండ్ బై 2 DBA చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఎంత వస్తుంది,
2 1s అండ్ 2 3s. సో ఇది ఎంతనైనా మనకి డిబి అనేటువంటి ఎంత వచ్చింది మనకి 3 అనేటువంటిది వచ్చింది. కేల్ కథం దుకాన్ బంద్. సేమ్ దీన్ని కూడా మనం అట్లనే చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఐడిన్స్ 2 ఉన్నాయి. ఐడిన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి. సో 2 ప్లస్ ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ అయోడిన్ నేను హైడ్రోజన్ అనుకుంటున్నాను. మన కేసు ఏంటిది ఇక్కడ, ఓకేనా? మనకేంటిది ఇంపార్టెంట్ పాయింట్, రూల్ ఏంటిది యాక్చువల్గా ఏదైనా మోనోవాలెంట్ ఐటమ్స్ వచ్చినట్టే దాన్ని ఏమనుకోవాలి మనం, వీ హ్యావ్ టు అజ్యూమ్ ఇట్ ఈస్ యాజ్ ఎ వాట్ నానా హైడ్రోజన్, ఇట్ ఈస్ యాజ్ ఎ హైడ్రోజన్. ఇక్కడ మనకి 2 ఉన్నాయి కాబట్టి సో ఇది మొత్తం H8 అవుతుంది. సో C3H8, ఓకేనా? ఆల్కేన్ ఎట్లా ఉంటుంది C3H8, ఓకేనా? ఇది కరెక్టే ఉంది చూడండి, C3H8 అనేటువంటిది అవుతుంది. అంటే ఏంటన్నా మనకి డబుల్ చేసినాం 2 కలిపినాం, డబుల్ చేస్తే 6, 6 + 2 ఎంతనా మనకి 6 + 2 ఎంతనా మనకి 8. అంటే ఈ ఫార్ములా కరెక్ట్గానే ఉంది. అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్, ఓకేనా? డెల్టా ఎన్ అనే డిఫరెన్స్ అనేటువంటిది ఇక్కడ మనకు రావట్నే లేదు. ఇది 0 అయినప్పుడు, ఓకేనా? 0/2 = ఎంత మనకు 0నే. సో వీ విల్ గెట్ వాట్ అన్నా 0 dBE అనేటువంటిది వస్తుంది, ఓకేనా? 0 dBE అనేటువంటిది వస్తుంది. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఆఫ్ హైడ్రోజన్స్. క్లియర్? అండ్ దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చూడండి, C4 అండ్ H6 ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. వాటిని మనం ఏమనుకుంటున్నాం, మనం హైడ్రోజన్స్ అనుకుంటున్నాం, ఓకేనా? 4 + 2 = 6. సో C4H6 ఉంది. యాక్చువల్గా ఎంత ఉండాలి, C4 డబుల్ చేస్తే 8, 8 + 2 10 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 6 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఎంత, 10 - 6 = 4/2, 2 1s అండ్ 2 2s. దట్ మీన్స్ మనకు 2 dBA అనేటువంటిది వస్తుంది. కేల్ కథం దుకాన్ బంద్. అండ్ నెక్స్ట్ C6H6, ఇంతకుముందే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా C6H6. సో కార్బన్ 6 ఉన్నాయి, డబుల్ చేస్తే మనకి ఎంత అవుతాయి 12 అయితే, 12 + 2 = 14. అండ్ ఇక్కడ మనకి 8 మిగులుతుంది. సో 8/4 = ఎంత, 2 ఎంత, 2 1s అండ్ 2 4s మన dBE 4 అనేటువంటిది వస్తుంది. అండ్ దీంట్లో గమనించినట్టయితే సో మనకి ఇక్కడ 4 మోనోవాలెంట్ ఆటమ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి అనుకుందాం. మనకు C2H4 అయింది. యాక్చువల్గా C2 ఇది ఎంత అయింది, H4 అనేటువంటిది అయింది. బట్ డబల్ చేసి 2 కలిపితే C2H6 ఉండాలి. బట్ ఇక్కడ H4 ఉంది. 6 - 4 = ఎంత, 2 1s 2 1. ఇక్కడ dB ఎంత వస్తుంది మనకి 1 అనేటువంటిది వస్తుంది. కేల్ కథం దుకాన్ బంద్. వెరీ సింపుల్. అచ్చా సమజ్ గయా క్యా, అర్థమవుతుందా? అరే వెరీ సింపుల్ నాన్న. దిస్ ఇస్ కాల్డ్ కాన్సెప్ట్, సబ్జెక్ట్, క్లియర్ కట్, సింపుల్గా మీరు ఈజీగా చెప్పచ్చు. ఒక కేసు చెప్పినట్టు మిగిలిన అన్నిటికీ ఆన్సర్ చెప్పచ్చు ఈజీగా. నేను ఇంకోటి చెప్తున్నా చూడండి, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. మనకి కేస్ నెంబర్ 3 ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండ్ కంటైనింగ్ ఎనీ బైవాలెంట్ ఆటమ్స్. బైవాలెంట్ ఆటమ్స్ కా మతలబ్ వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్. అంటే డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది ఒకటే, ఓకేనా? ఒకవేళ బైవాలెంట్ ఆటమ్ కనుక ఉన్నట్టయితే జస్ట్ ఇగ్నోర్ దట్, దాని అసలు కన్సిడరే చేయకండి. నో నీడ్ టు కన్సిడర్ ఆక్సిజన్, नो नीड टू कंसिडर ऑक्सीजन. चलो ऑक्सीजन को हम క్యాన్సిల్ అవుట్ కరెంగే. గేమ్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తున్నాం. వీడు మంచోడు కదా, ఆట రాదు వీనికి అసలే, ఓకేనా? డీబీ కనుక్కున్నప్పుడు వీడిని వదిలేదండి. ఇప్పుడు నేను ఆక్సిజన్ని రిమూవ్ చేశాను. ఇక్కడ ఎంత ఉంది, C6 అండ్ H6 ఉంది. C6 ఎంత ఉంది, H6 ఉంది. సో డబల్ చేసి 2 కలపాలి కదా మనం. ఇక్కడ H6 ఉంది, యాక్చువల్గా H8 ఉండాలి. బట్ ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ ఎంత వచ్చింది, హైడ్రోజన్ డిఫరెన్స్ 2 వచ్చింది. సో 2/2 = 2 1s 2. సో మనకి డిబి ఎంత 1. కేల్ కథం దుకాన్ బంద్. ఇక్కడ కూడా 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇస్కో బి క్యాన్సిల్ అవుట్ కరో, ఓకేనా? సో 3 డబల్ చేసి 2 కలిపితే మనకి ఎంత వస్తుంది, 3ని డబల్ చేసి 2 కలిపితే, ఓకేనా? 3ని డబల్ చేసి 2 కలిపితే మనకి ఎంత వస్తుందేనా 6 + 2 = ఎంతనా మనకి 8, ఓకేనా? 6 + 2 = ఎంతనా మనకి 8 రావాలి. యాక్చువల్ ఇక్కడ నేను ఎంత ఇచ్చానంతే, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ 8 ఇవ్వాలి. సో నేను నార్మల్గా ఇచ్చాను, ఓకేనా? 7 అని పెట్టాను, ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి మన మనకి, ఓకేనా? C6 ఇక్కడ H6 పెట్టండి, ఓకేనా? 6 ఇక్కడ నేను 8 కాదు 6 పెట్టుకోండి ఇక్కడ, ఓకేనా? ఇక్కడ కూడా మనకి DB అంటే 2/2. సో ఎంత వస్తుంది మనకి 1 అనేటువంటిది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, కాన్సన్ట్రేట్గా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సో H4 ఉంది. ఆక్సిజన్స్ మనం రిమూవ్ చేస్తున్నాం. బట్ క్లోరిన్ యాడ్ చేయాలి కదా. క్లోరిన్ మనం ఏమనుకోవాలి, హైడ్రోజన్స్ అనుకోవాలి. ఇది మోనోవాలెంట్ ఆటమ్ కదా. ఎస్. సో ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం ఎన్నైతే C6H6 మిగులుతుంది. ఇక్కడ C6H6 అనేటువంటి మిగులుతుంది. హైడ్రోజన్ మనం కన్సిడర్ చేయం. యాక్చువల్లీ ఇక్కడ ఎంత ఉండాలి, C6H14 ఉండాలి, ఓకేనా? 6 ఎంత 12 + 2 = 14 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 6 మాత్రమే ఉంది. దట్ మీన్స్ ఎంత మనకి ఎంత చెప్పండి, మనకి 8 వస్తుంది. 8/2 = ఎంత మనకి 4 అనేటువంటిది వస్తుంది. DBE మనకి ఎంత వస్తుంది, మనకి 4 DBE అనేటువంటిది మనకు వస్తుంది. క్లియర్, ఓకే? నెక్స్ట్ దీని గురించి మనం గమనించినట్టయితే C3 ఉంది, O2 ఉంది. సో ఇలాంటి వాటికి ఏంటి ఎలా చెప్తాను చెప్పండి, C3O2 అనేటువంటిది ఉంది, ఓకేనా? C3O2 అనేటువంటిది ఉంది.
సో ఇలాంటి వాటికి మన నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉండాలని ఇంతకుముందు చెప్పాను కదా. ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ ఇవ్వండి. C13 అక్కడ ఎంత C60 చెప్పాను నేను అక్కడ, ఓకేనా. అక్కడనే C6 చెప్పాను కదా, ఇక్కడ మనకు C3 ఉంది. ఆక్సిజన్ ఎట్లాగో మనం కన్సిడర్ చేయం, ఓకేనా. C3 మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, N+2 అంటే ఇది n అనుకుంటే N+2 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది మనకి 4 dBA అనేటువంటిది మనకు వస్తుంది, అంతేనా. N+1 4 dBA అనేటువంటిది వస్తుంది. ఒక్క నిమిషం 3ని డబల్ చేస్తే మనకు 6 అవుతుంది. సో 6 + 2 ఎంతనన్నా మనకి 8 అవుతుంది. సో 8 అవుతుంది కదా. సో 8 అవుతుంది. ఎస్ 8/2 అంటే ఎంతనన్నా మనకి 2 వస్తుంది, ఓకేనా. 8/2 అంటే ఎంత వస్తుంది మనకి 4 అనేటువంటిది వస్తుంది. సో 4 అనేటువంటిది dBA. క్లియర్, ఓకే. నెక్స్ట్ CO2 గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ C1 ఉంది, ఓకేనా. C1 ఉంది, డబుల్ చేస్తే 2 అవుతుంది. 2 + 2 ఎంత 4 ఉండాలి, ఓకేనా. H4 ఉండాలి, ఓకేనా. సో H4 ఉంటే సో 4/2 ఎంత 2 1s అండ్ 2 2s ఇక్కడ dB అంటే 2 వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే C7 ఉంది. C7 అంటే H14 + 2 ఎంత అయినా మనకి 16 అవ్వాలి, ఓకేనా. 16 అవ్వాలి, ఓకేనా. 16, ఓకేనా. 16 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 8 ఉంది, ఓకేనా. సో 8 ఉంది కాబట్టి 8 - 8 = మనకి ఎంత వస్తుంది, 8 - 16 ఎంత వస్తుంది మనకి 8 వస్తుంది. 8/2 2 1s అండ్ 2 ఎంత మనకి 4s. ఇక్కడ dB ఎంత వస్తే మనకి 4 వస్తుంది. మనం ఆక్సిజన్ కన్సిడరే చెయ్యం. క్లియర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. వెరీ సింపుల్, చాలా సింపుల్. సో ఫటాఫట్ ఆన్సర్ చేయొచ్చు మనం ఈజీగా, ఓకేనా. ఫటాఫట్ ఆన్సర్ మనం చేయొచ్చు. ఏంటిది మనకి ఇక్కడ బైవాలెంట్ ఆటమ్స్ అనేటువంటి ఆక్సిజన్ వచ్చింది అనుకోండి, ఓకేనా. C+O ఇలా ఫామ్ చేస్తుంది, ఓకేనా. లేదంటే C అంటే ఇది ఆక్సిజన్ ఇలా ఆక్సిజన్ అనేటువంటి ఇలా బాండ్స్ని మనకు ఫామ్ చేస్తుంది, ఓకేనా. 2 బాండ్స్ని బైవాలెంట్ ఆటమ్స్. నెక్స్ట్ కేస్ నెంబర్ 4 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, in case of compound containing trivalent atoms, ఇగ్నోర్ చేయండి. బట్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రైవాలెంట్ ఆటమ్స్ని మనం ఇగ్నోర్ చేసినట్టయితే అన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ని యాడ్ చేయాలి. అర్థమైందా? సారీ అన్ని నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ని మనం ఇగ్నోర్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి వినండి. ఇన్ కేస్ ఆఫ్ కాంపౌండ్ కంటైనింగ్ ట్రైవాలెంట్ ఆటమ్స్, ఇగ్నోర్ దెమ్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అంటే ఒక నైట్రోజన్ని ఇగ్నోర్ చేసినట్టయితే దాంతోపాటు ఒక హైడ్రోజన్ ఇగ్నోర్ చేయి. 2 నైట్రోజన్ని ఇగ్నోర్ చేసినట్టయితే దాంతో పాటు 2 నైట్రోజన్స్ని ఇగ్నోర్ చేయి. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ పైన, నెంబర్ ఆఫ్ నైట్రోజన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే నైట్రోజన్ ఈజ్ ట్రైవాలెంట్ ఆటమ్. ఓకేనా. ట్రైవాలెంట్ ఆటమ్స్. బైవాలెంట్ ఆటమ్కి ఎగ్జాంపుల్ ఏంటిది, ఆక్సిజన్. ట్రైవాలెంట్ ఆటమ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి మనకి నైట్రోజన్. కేల్కతం దుకాణం ఇప్పుడు చేద్దాం. దీనిలో నైట్రోజన్ ఉంది అన్న, నైట్రోజన్ని ఇగ్నోర్ చేసినామా, చేసేసాయి. ఒక నైట్రోజన్ ఉంది కాబట్టి ఒక నైట్రోజన్ ఇగ్నోర్ చేస్తే మనం ఒక హైడ్రోజన్ కూడా ఇగ్నోర్ చేయాలి. అంటే ఇక్కడ హైడ్రోజన్ మనకి 7 ఉన్నాయి, దాంట్లోకి ఒకటి తీసేసి అంటే 6 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత ఉన్నట్టు యాక్చువల్గా C6H6 మాత్రమే ఉన్నట్టు. C6H6 ఉంటే ఎంత మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కానీ dB ఎంత వస్తుంది అన్న మనకి 4 అనేటువంటిది వస్తుంది, ఓకేనా. 4 అనేటువంటిది వస్తుంది, ఓకేనా. 8/, ఎంతనన్నా మనకి 8/2 = మనకి 4 అనేటువంటిది వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఒక నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ ఇగ్నోర్ చేసేసాయి. ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ కూడా ఇగ్నోర్ చేస్తాయి. C3H8 వస్తుంది. సో C3H8 వచ్చినట్టయితే C3H8 కరెక్టే ఉంది మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడ dB మనకి ఎంత వస్తుంది, 0 వస్తుంది. క్లియర్. 0/2 0. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే C7 అండ్ ఇక్కడ నేను ఆక్సిజన్ని ఇగ్నోర్ చేస్తున్నాను, నైట్రోజన్ ఇగ్నోర్ చేస్తున్నాను. ఒక నైట్రోజన్ని ట్రైవాలెంట్ ఆటమ్ని ఒకదాన్ని ఇగ్నోర్ చేస్తే హైడ్రోజన్ కూడా ఒకదాన్ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎంత H2 అవుతుంది. C7H2 మనకు ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ యొక్క డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. ఇక్కడ 14 + 2 16 కదా. 16 మైనస్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఎంత 14 హైడ్రోజన్స్ డిఫరెన్స్ అనేటువంటిది వస్తుంది మనకి, ఓకేనా. 14 హైడ్రోజన్స్ డిఫరెన్స్ వస్తుంది. దట్ మీన్స్ ఎంత 14/2, దట్ మీన్స్ ఎంత 7 dB = ఎంత వచ్చింది, 7 వచ్చేసింది. 7 dB, DBE డబుల్ బాండ్ ఈక్వివాలెంట్స్. క్లియర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మీ సొంతంగా ఫైండ్ అవుట్ అనేటువంటి చేయండి మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. హోంవర్క్ అనుకోండి, ఎలాగనుకోండి. సో కింద కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టేసండి ఆ రెండింటి యొక్క డబుల్ బాండ్ ఈక్వివాలెంట్స్ ఏంటి అని. క్లియర్. సో కేస్ నెంబర్ 4 కూడా కంప్లీట్ అయిందా లేదా, కేస్ నెంబర్ 4 కూడా కంప్లీట్ అయిపోయిందా లేదా, ఎస్ కంప్లీట్ అయిపోయింది. లెట్ us సాల్వ్, ఓకేనా. కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి మనం చేద్దాం, దీనివల్ల మనకు ఇంకొంచెం ఐడియా అనేటువంటిది వస్తుంది. క్లియర్. ఓకే. సో నౌ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఎటువంటి డిస్ప్లే చేస్తున్నా, దీనికి ఆన్సర్ ఎటువంటి ట్రై చేయండి. ఓకే ఇది కాదు కదా ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి వద్దాం, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇచ్చాడు, ఇటు కాంపౌండ్ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇచ్చాడు, ఇక్కడ కాంపౌండ్ ఇచ్చాడు. ఓకేనా, ఇవేంటి మనకి డిబిఈ. సో ఏది మ్యాచ్ అవుతుంది అని అడుగుతున్నాడు అంతే. ఓకేనా, దీని డిబిఏ 8 అంట, కరెక్టా కాదా? దీని డిబిఏ 4 అంట, కరెక్టా కాదా? దీని డిబిఏ 7 అంట, కరెక్టా కాదా? దీని డిబిఏ ఎంత? సి అంట, కరెక్టా కాదా? మనం చెక్ అనేటువంటి చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీని డిబిఏ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక రింగ్ ఉంది. ఓకేనా, ఒక రింగ్ ఉంది అండ్ రింగ్ లోపల చూడండి ఇలా సర్కిల్ గీసున్నది అంటే, ఓకేనా, యాక్చువల్గా బెంజిన్ లోపల సర్కిల్ ఉన్నట్టే బెంజిన్ యాక్చువల్గా ఇలా ఉంటుంది అన్న. బెంజిన్ యొక్క స్ట్రక్చర్ 1 2 3 ఇందులో 3 బాండ్స్ అనేటువంటి ఉంటాయి. ఓకేనా, 3 బాండ్స్ అనేవి ఉంటాయి. అవి ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉంటాయి అంతే. 3 డబుల్ బాండ్స్ ఉంటాయి, అవి ఆల్టర్నేటివ్ పొజిషన్లో ఉంటాయి. అవి రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అవి వాటి స్థానాన్ని మార్చుకుంటూనే ఉంటాయి యాక్చువల్గా. ఓకేనా, మార్చుకుంటూనే ఉంటాయి. సో అందుకని మనం ఇలా రిప్రజెంట్ చేయకుండా డైరెక్ట్ 0తో రిప్రజెంట్ చేస్తాం, లేదంటే ఇలా కూడా రిప్రజెంట్ అనేటువంటి చేస్తాం. ఓకేనా, ఇలా రిప్రజెంట్ చేసినా ఇలా రిప్రజెంట్ చేసినా ఓకే. బట్ మీరు గుర్తుకొంచుకోవాల్సింది ఏంటిది, దాంట్లో ఖచ్చితంగా 3 డబుల్ బాండ్స్ అనేటువంటి ఉంటాయని యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా, సో 3 డబుల్ బాండ్స్ ఈస్ నథింగ్ బట్ ఎంత? 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి డిబిఏ 3. ఓకేనా, డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా, రింగ్ ఎన్ని ఉన్నాయి? రింగ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఓకేనా, రింగ్ ఎన్ని ఉంది మనకి? 1 అనేటువంటిది రింగ్ అనేటువంటిది ఉంది. ఓకే, క్లియర్. అండ్ ఇక్కడ COCl3 ఈస్ నథింగ్ బట్ దీని ఒరిజినల్ స్ట్రక్చర్ ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. ఐఎమ్ రైటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కాంపౌండ్. సో C డబల్ బాండ్ O అండ్ Cl, C డబల్ బాండ్ O Cl. ఇక్కడ మనకి ఏముంది? C డబల్ బాండ్ O, ఇక్కడ H అనేటువంటిది ఉంది, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఇక్కడ మనకి ఏంటిది? C డబల్ బాండ్ O OH గ్రూప్ అనేటువంటిది మనకి ఉండడం జరిగింది. సో మనకి బయట ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? ఇప్పుడు రింగ్ లోపల 3. ఓకేనా, 3 డబుల్ బాండ్స్ అండ్ రింగ్ 1, మొత్తం 4 డిబిఏ. అండ్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. సో ఇంకా 3 డబుల్ బాండ్స్ అనేటువంటి ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ డబుల్ బాండ్స్ ఇక్కడ ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయి అవుట్ సైడ్ ద రింగ్. సో 3 + 1 + 3 ఈక్వల్ ఎంతైనా మనకి 7 డిబిఏ అనేటువంటిది రావాలి. డిబిఈ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 7. బట్ ఇక్కడ ఎంత ఇచ్చిండు? 8 ఇచ్చిండు కాబట్టి దిస్ ఈస్ రాంగ్ ఆప్షన్. క్లియర్? రాంగ్ ఆప్షన్. నేను ఇక్కడికి కొట్టేస్తున్నాను, చూడండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కాంపౌండ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో రింగ్ ఎంతనైనా? రింగ్లో ఎన్ని ఉన్నాయి మనకి? రింగ్లో మనకి రింగ్ 1 ఉంది. ఓకేనా, సో డిబిఏ 1. నెక్స్ట్ రింగ్ లోపల డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? డబుల్ బాండ్స్ ఎన్ని ఉంటాయి మనకి? ఆబ్వియస్లీ 3 డబుల్ బాండ్స్ అనేటువంటి ఉంటాయి. సో 3 డబుల్ బాండ్స్. ఓకేనా, 3 డబుల్ బాండ్స్. ఒక్క నిమిషం, 3 డబుల్ బాండ్స్ కదా, నేను ట్రిపుల్ బాండ్ అని పెట్టాను. సో 3 డబుల్ బాండ్స్ ఇస్ నథింగ్ బట్ ఎంతైనా మనకి? సో 3 డిబిఏ. ఇది 1 ఇది 1, మొత్తం 4 అయిపోయినాయి. ఇక్కడ చూడండి దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి? C డబుల్ బాండ్ O NH2, C డబుల్ బాండ్ O NH2. ఇక్కడ డబుల్ బాండ్ 1 ఉంది, సో ఇంకొక డబుల్ బాండ్. మొత్తం ఎంతైనా మనకి ఇక్కడ? సో ఇక్కడ మనకి 3, ఇది 1 4 అండ్ ఇక్కడ 1. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంది మనకి? 4. మనకి ఎంత అయింది? మొత్తం 5 అవుతుంది. ఓకేనా, 5 అనేటువంటిది వస్తుంది. ఓకేనా, ఇంకొక డబుల్ బాండ్. సో మొత్తం 5 వస్తుంది. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 4 మాత్రమే ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ బి కూడా రాంగే. ఆప్షన్ బి కూడా రాంగే. అండ్ నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూసుకుందాం మనం. చూడండి 3 ఉంటాయి డబుల్ బాండ్స్ రింగ్ లోపల అండ్ రింగ్ 1, మొత్తం ఎన్ని మనకి? 4 అయినాయి. అండ్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 డిబిఏ. 2 డిబిఏ. అండ్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది. ఓకేనా, C డబుల్ బాండ్ O. ఓకేనా, CH3. సో ఇదెంత చెప్పండి? ఓకేనా, C ఎంత చెప్పండి మనకు? ఒక్క నిమిషం నాన్న, కాన్సన్ట్రేట్గా వినండి. ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. ఎస్ ప్రెజెంటేషన్ క్లియర్? ఒక్క నిమిషం. ఎస్ థ్యాంక్ యూ. ఎక్కడుంది మన 1 2 3 4 5 6 7 8? ఒక్క నిమిషం, వచ్చేసినాం మనం మన క్వశ్చన్ దగ్గరికి. ఎస్ వచ్చేసినామా? ఎస్ వచ్చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. సారీ నాన్న, ఇక్కడ చూడండి ఇందులో 3 ఉన్నాయి, ఇందులో 1 ఉంది అండ్ ఇక్కడ మనకి 2 డిబిఏ అనేటువంటిది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1, మొత్తం ఎంత చెప్పండి? 3 ఉన్న 1 4. ఓకేనా, 4 ఉన్న 2 4 ఉన్న ఇది 1 ఇది 1 3 ఎంత? 7 అవుతుంది. సో 7 అంటే ఇది మ్యాచ్ అవుతుంది. సో డిబిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. దట్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఏంటి?
ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఇది కూడా చెక్ చేయండి మీరు, దీంట్లో ఖచ్చితంగా 5 అనేటువంటివి ఉండవు. సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ 2 C ట్రిపుల్ బాండ్, CN ఈస్ నథింగ్ బట్ అక్కడ ట్రిపుల్ బాండ్ ఉన్నట్టే, నైట్రోజన్ ట్రైవాలెంట్ ఆటం. ఓకేనా, ట్రైవాలెంట్ ఆటం. ఓకేనా, నైట్రోజన్ ట్రైవాలెంట్ అనేటువంటి ఆటం. ఓకేనా, ఇక్కడ మీరు అనుకోవచ్చు నైట్రోజన్ ట్రిపుల్ బాండ్ కలిగి ఉందంటే ఆల్రెడీ ఇక్కడ ఆక్సిజన్తో డబుల్ బాండ్ కలిగే ఉంది కదా, దీని స్ట్రక్చర్ ఎలా రాస్తామన్నా C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O అండ్ ఎంతనైనా NH2. ఓకేనా, ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఒక H ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఒక H ఉంది, ఇక్కడ ఒక H ఉంది. మనకు ఒకటే ట్రిపుల్ బాండ్, ఇక్కడ ట్రిపుల్ బాండ్ లేదు. ఓకేనా, సింగిల్ బాండ్స్ రూపంలో అది బాండ్ ఫామ్ చేసింది. ఒకటేసారి ఇక్కడ ట్రిపుల్ బాండ్ అంటే దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఇది సింగిల్ బాండ్స్ మాత్రమే ఫామ్ చేసింది. ఓకేనా, ట్రిపుల్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది బట్ ఓకేనా ఇది డిఫరెంట్ కేసెస్. ఓకేనా, దీన్ని మీరు ఇందులో కన్సిడర్ చేయకండి. సో ఇది 2, ఇది ఒకటి 1 అండ్ రింగ్ ఒకటి, మొత్తం ఎన్ని 4 అయిపోయినాయి. రింగ్ లోపల మనకు 3 ఉంటాయి. 3 2 + 5, 5 2 ఎంతైనా మనకి 7 రావాలి, బట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఎంత? ఆప్షన్ సి. సో లెట్ us go for the next one. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ అండ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ మనం కనుక్కోవాలి ఏ కాంపౌండ్ లో? ఇన్ దిస్ కాంపౌండ్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఇన్ దిస్ కాంపౌండ్? ఓకేనా, రింగ్స్ ఎన్ని ఉన్నాయి? 2 రింగ్స్ ఉన్నాయి కాబట్టి రింగ్ 2. ఓకేనా, 2 dBA. నెక్స్ట్ ట్రిపుల్ బాండ్ 1, ట్రిపుల్ బాండ్ 2. ఓకేనా, సో ట్రిపుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? సో 2 ఉన్నాయి కాబట్టి ఒక ట్రిపుల్ బాండ్, ఇంకో ట్రిపుల్ బాండ్, 2 ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఓకేనా, దీన్ని ఎలాగైనా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం ఎంతైనా మనకి 4. ఓకేనా, సో 2 + 2 అండ్ 1 అండ్ 1 అండ్ ఇక్కడ ఒక డబుల్ బాండ్కి ఒకటి, ఇక్కడ ఒక డబుల్ బాండ్కి ఒకటి. సో 1 2 3 4 5 6 7 8. 8 ఉండాలి. 8 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్. సో 8 ఉన్నాయి కాబట్టి సో కేల్కతా దుకాన్ బంద్. దిస్ ఈస్ అబౌట్ అ బ్యూటిఫుల్ టాపిక్ కాల్డ్ డబుల్ బాండ్ ఈక్వివాలెంట్. దీన్ని మన డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటాం. ఓకే, దీని యూజ్ ఏంటి ఇదంతా కూడా మనకు నెక్స్ట్ టాపిక్ చెప్పుకుంటప్పుడు మీ అందరికీ అర్థమైతే మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ నెక్స్ట్ మనం వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ ఐసోమరిజం సంబంధించినటువంటి కాన్సెప్ట్ని నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే టాపిక్ చెప్పారో దానికి సంబంధించిన నోట్స్ అండ్ అసైన్మెంట్స్, డైలీ అప్డేట్స్ అన్ని కూడా ఇదిగో మనకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉండడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. మన నోట్స్ అనేటువంటి నేను సెండ్ చేశాను, అప్పుడు మీరు చూసుకొని రాసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.